సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు యేసురాజు పుట్టెను మనకింత సంబరమే భూమికే తెచ్చెను యేసురాజు పుట్టెను మనకింత సంబరమే భూమికే తూర్పున వెలసిన తారక సాగిరి యేసుని చూచి కానుకలిచ్చిరి తూర్పున వెలసిన తారక సాగిరి యేసుని చూచి కానుకలిచ్చిరి రాజు యేసేనని ఆదుకునే దేవుడని రాజు యేసేనని చూచుచున్న దేవుడని రాజు యేసేనని ఆదుకునే దేవుడని రాజు యేసేనని చూచుచున్న దేవుడని మనసార పూజించిరి ఓరన్నా దేవుని మహిమ పరచిరి మనసార పూజించిరి ఓరన్నా దేవుని మహిమ పరచిరి ఉల్లాసమే ఆహా సమాధానం యచని జరణం మనకెంత ఆశ్చర్యమే ఆహా పరమానందం నిత్యానందం మనకెంత ఉల్లాసమే ఆహా సమాధానం యచని జరణం మనకెంత ఆశ్చర్యమే సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు గొల్లలేమో వార్త విని విశ్వాసముంచిరి బెత్లెహేము గ్రామమున యేసుని చూసిరి దేవాది దేవుడని నిజ రక్షకుడు అని దేవాది దేవుడని మార్గం యేసేనని దేవాది దేవుడని నిజ రక్షకుడు అని దేవాది దేవుడని మార్గం యేసేనని స్తోత్రము చెల్లించిరి ఓరన్నా లోకమంతా చాటి చెప్పిరి స్తోత్రము చెల్లించిరి ఓరన్నా లోకమంతా
చాటి చెప్పిరి ఆహా పరమానందం నిత్యానందం మనకెంతో ఉల్లాసమే ఆహా సమాధానం యేసుని జనం మనకెంతో ఆశ్చర్యమే ఆహా పరమానందం నిత్యానందం మనకెంతో ఉల్లాసమే ఆహా సమాధానం యేసుని జనం మనకెంతో ఆశ్చర్యమే సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు యేసురాజు పుట్టెను మనకెంతో సంబరమే భువికే తెంచెను రక్షణను ఇచ్చెను యేసురాజు పుట్టెను మనకెంతో సంబరమే భువికే తెంచెను రక్షణను ఇచ్చెను ఆ పరమానందం నిత్యానందం ఆ సమాధానం యేసుని జనం మనకెంతో ఆశ్చర్యమే ఆహా పరమానందం నిత్యానందం మనకెంతో ఉల్లాసమే ఆహా సమాధానం యేసుని జనం మనకెంతో ఆశ్చర్యమే ఆహా పరమానందం నిత్యానందం మనకెంతో ఉల్లాసమే ఆహా సమాధానం యేసుని జనం మనకెంతో ఆశ్చర్యమే ఆహా పరమానందం నిత్యానందం మనకెంతో ఉల్లాసమే ఆహా సమాధానం యేసుని జనం మనకెంతో సంబరమే సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు సంబరాలు చేద్దాము సంబరాలు బెత్లెహేము పురములోన పుట్టెనంట సుడసకనుడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులరా ఓహో కనులరా ఆహా కనులరా చూద్దాము రండి బాలయేసుని మనసార కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని కనులరా చూద్దాము రండి బాలయేసుని మనసార కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సుడసకనుడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట పాపమంత బాపునట దోషమంత మాపునట కనుసీనుడా యేసు కనికరించే దేవుడంట పాపమంత బాపునట దోషమంత మాపునట కనుసీనుడా యేసు కనికరించే దేవుడంట ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడూ విడువక ఎడమాయనంట మంచి మెస్సయ్యా ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని
చేద్దాం. అలనాడు యేసయ్య పుట్టాడని గొల్లలు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు, సర్వలోకము సర్వమానవాళి ప్రభువుని స్తుతించింది. ఈ బైరెడ్డిపాలెం ఈ గ్రామంలో ప్రభువుని మనం స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి అందరము కూడా మనపూర్వకంగా ప్రభుని ఆహ్వానిద్దాం. ఆయన నామం పేట ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ప్రభు ఉంటానని సెలవిచ్చిన దేవ మన మధ్యన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. ప్రభువా, ఈ ప్రాంగణంలోనికి మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ డిస్టర్బెన్స్ స్పిరిట్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను, బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అంత్య దినములో ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరిస్తానన్న దేవా నీకే స్తుతులు. నిత్యము మీరు పరమందు దూతులతో, ఇహమందు శుద్ధులతో, 24 పెద్దలతో, 4 జీవులతో నిత్యము పరిశుద్ధపడుదని కొనియాడబడుచున్న మా మంచి యేసయ్య, మా మంచి కాపరి, నీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ప్రభుని స్తుతించకపోయే పాట కీర్తించి కొనియాడి గణపరుతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. అందరము సంతోషంగా కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా. అందరము కూడా దేవాది దేవుడు పరలోకము నుండి మానవ రూపాన్ని ధరించినావు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడంటూ కలిసి పాడదాం. ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకం నీ కొరకు నా కొరకు ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ప్రభుని స్తుతిద్దాం. దేవాది దేవుడవు పరలోకం నుండి మానవ రూపాన్ని ధరించినావు, దేవాది దేవుడవు పరలోకం నుండి మానవ రూపాన్ని ధరించినావు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా. చప్పట్లు. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిలలో అర్పించినావు, నా ప్రాణనాథుడవు ఆధారభూతుడవు, నీవే మన రక్షణ విమోచకుడంటూ కలిసి పాడదాం సంతోషంగా.
నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిలలో అర్పించినావు. Yes, Lord. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిలలో అర్పించినావు. నా ప్రాణనాథుడవు, ఆధారభూతుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా. కీర్తించి కొనియాడి గణపరతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదను. కీర్తించి కొనియాడి గణపరతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదను. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, 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 ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా. అందరము చప్పట్లు కొడుతూ యేసు శక్తి ప్రభువా, ఈ ప్రాంతమంతా నీ మహిమతో నింపండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అనే వాక్య ప్రకారం ప్రభువా, ఈ గ్రామాన్ని మీరు రక్షించుకోండి అయ్యా. ఈ యొక్క ఆత్మ నశించుకోవటం నీకు ఇష్టము కాదు ప్రభువా. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు మాట అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడని నీకు పేరు పెట్టబడిన వాక్య ప్రకారం ప్రభువా, ఇక్కడ సంఘాన్ని దీవించండి. అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదములోనికి నడిపించండి. ఇక్కడ ఎవరైనా బలహీనులుంటే వారిని ముట్టి స్వస్థపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని అడుగుచున్నాం. అందరము కూడా కొన్ని స్తుతులు చెల్లిద్దాం. అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, నిత్యుడకు తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, జ్యోతిర్మడకు తండ్రి, కనికరము చూపు తండ్రి, మహిమా స్వరూపకు తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, నా మా తండ్రి, మాకందరికీ తండ్రి, ప్రభువుకు యేసు యొక్క తండ్రి, నీతి స్వరూపుడకు తండ్రి, రహస్యమందున్న తండ్రి, నీతిమంతుల తండ్రి, ఇశ్రాయేలునకు తండ్రి, జయముగల తండ్రి, మౌనతుడకు దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, జయముగల దేవుడు, ప్రేమాస్వరూపయకు దేవుడు, శాస్తుడైన దేవుడు, ఆదరణ అనుగ్రహించు దేవుడు, మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు, యాకోబు దేవుడు, యెషూరూను దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఏలియా దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, షడ్రకు మేషకపు వారి దేవుడు, తండ్రైన దేవుడు, మన పితరుల దేవుడు, నా పితరుల దేవుడు, సర్వలోకమునకు దేవుడు, లోకమందున సకల రాజ్యములకు దేవుడు, భూమి ఆకాశముల దేవుడు, యాకోబు వంశం ఏలుచున్న దేవుడు, అద్భుతములు చే దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సముద్ర పొంగు అనుచు దేవుడు, నీవే నిజమైన దేవుడు గనుక
ద్వితీయ సత్య దేవుడు, నా యందు జాలిపడు దేవా, అక్షుడక్షుడు అతి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, ఆకాశమందలి దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు, రక్షకుడైన దేవుడు, వాగ్దానముల దేవుడు, నిబంధన జ్ఞాపకం చే దేవుడు, నిరీక్షణ కత్తయగు దేవుడు, కనికరము గల దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, నా నీతికి ఆధారమగు దేవా, ప్రతీకారము చే దేవా, నీతి యథార్థ గల దేవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నా దేవా, నా దేవా, నన్ను కన్న దేవా, చూచున్న దేవా, బెతేలినందున్న దేవా, సమస్త శరీరాత్మకు దేవుడివైన దేవా, నిరంతరం స్తుతింపబడుచున్న దేవా, మరుగైన మర్మలు బయలుపరచు దేవా, దేవతలకు దేవా, రాజువైన దేవా, మహాదేవుడు రక్షణవై ఉన్నవాడా, ఐశ్వర్యము గల దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవా, వృద్ధి కలుగు చేయి దేవా, జయము అనుగ్రహించు దేవా, సమాధాన కత్తేగు దేవా, అన్యాయం బట్టి ప్రద్రమకు అప్పడు దేవా, రోషము గల దేవా, పాపను పరిహరించు దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, రక్షకుడగు దేవా, పాపరిష్టుకు లోపలికి వచ్చిన వాడా, ఆనంద సంతోషములు కలుగు చేయి దేవా, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, లేని వాటి ఉన్నట్టుగా పిలిచి దేవా, అబద్ధమాడజాలని దేవా, నిన్ను మరుగుపరుచుకున్న దేవా, వెలుగును అనుగ్రహించు దేవా, పరిపూర్ణ సొందగలిసిన ప్రకాశించు దేవా, తరములంటిని రాజ్యం చే దేవా, తన పశుతోటని మాటిచ్చిన దేవా, శుద్ధత గల స్త్రీల దయాళువైన దేవా, సమీపనకు దూరమునకు దేవా, ప్రభులకు ప్రభువా, ప్రభువైన యెహోవా. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కానబుతుడివైన మా మంచి యేసయ్య, మా మంచి కాపరి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2024 సంవత్సరాల క్రితమే ప్రభా ఈ బర్రెడ్డిపాలె గ్రామంలో ప్రభా మీరు జన్మించారు. ప్రభా ఇక్కడ నీ కొరకు ఒక దేవాలయాన్ని ఏర్పరచుకున్నారు. ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో బహిరంగంగా ప్రభా నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చారు, నీకు వందనాలు. గతించిన సంవత్సరం స్పెషల్ క్రిస్మస్ ఆరాధన నుంచి నైనా తండ్రి ఈ దినము వరకు ప్రభా సంఘాన్ని, సేవకులు, మమ్మల్ని, కుమారుని, ప్రభు ఈ గ్రామాన్ని మీరెంతగానో ప్రజలను కాపాడినందుకు నీకు వందనాలు. ప్రభా ఈ గ్రామాన్ని రక్షించుకోండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న ఇక్కడ కూడి చేరి స్తుతించిన ప్రతి ఒక్కరి స్తుతి, వాయిదా ద్వారా స్తుతించిన ప్రతి ఒక్కరి స్తుతి, నీ సేవకులు నా స్తుతి కూడా ప్రభా మీ పాదల యొద్ద సమర్పిస్తున్నాం. ఇది నాన్న ప్రతి ఒక్కరిని క్రిస్మస్ దీవెనలతో, ఆశీర్వాదాలతో, నూతన సంవత్సర దీవులతో, ఆశీర్వాదాలతో, మేళ్లతో, వాగ్దానాలతో దీవించమని ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదల యొద్ద సమర్పించి యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. నేనెవరో తెలుసా? ఈ ఊరులకెల్లా, ఈ జిల్లాలోకి వెళ్ళా నేనే పెద్ద ధనవంతుడి. చూడండి ఎన్ని చైన్లు ఉన్నాయో. నా దగ్గర ఉన్నంత బంగారం కానీ, నా దగ్గర ఉన్నంత ఆస్తి కానీ ఎవరి దగ్గర లేదు. నేనే. ఆ దగ్గర చూసారా ఎన్ని ఉంగరాలు ఉన్నాయో, ఎన్ని చైన్లు ఉన్నాయో, ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. నన్ను మించిన ధనవంతుడు లేడు. రే సొరయ్య, రే సొరయ్య, రే సూరయ్య ఎక్కడ ఉన్నావురా? అయ్యగారు చెప్పండి. ఎక్కడ ఉన్నారా సూరయ్య? అయ్యగారు ఇక్కడే ఉన్నాను. చెయ్యేసి పిలుస్తున్నావేట్రా? మరి నేను ఇక్కడే ఉన్నానని చూసుకోరు, మీరు అటు సైడ్ చూస్తున్నారేమో అని. నాకు వినబడదని నీకు తెలుసు కదా. అయినా నువ్వు పనోడివి, నేను గొప్పవాడిని. నాలంటూ చెయ్యేసి పిలుస్తావేటి నువ్వు? నీలా నీచులతో నాకు అనవసరం. కానీ వెళ్ళి ఒళ్ళంతా బాగా నొప్పుకుంది, ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తెచ్చు. సరే, కాఫీ తెస్తే నీకు 5 రూపాయలు జీతం పెంచుతాను. మంచి స్ట్రాంగ్ కాఫీ. ఉండండి, స్ట్రాంగ్ కాఫీ తెస్తాను మీకు. రే జోగయ్య, రే జోగయ్య. అయ్యగారు 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 చెప్పండి అయ్యగారు. జోగయ్య ఎక్కడ ఉన్నావురా? అయ్యగారు ఎక్కడ ఉన్నా అయ్యగారు? ఎక్కడ ఉన్నా? ఇక్కడే ఉన్నావా? రారా. ఇవాళ బాగా ఈ పెట్టుకోవడం వల్ల ఏమో కానీ ఈ చెయ్యిలన్నీ బాగా నొప్పి వస్తున్నాయిరా. కొంచెం లాగి పెట్టరా. ఏ అయ్యగారు లాగమంటే ఉంగరాలు లాగేస్తున్నావు ఇట్రా. మీరే అన్నారు ఎలాగిచ్చి లాగండి అన్నారు. ఒరే వేలు లాగమన్నాను రా. సారీ అయ్యగారు. ఏట్రా నువ్వు? రే నీకు రా, నువ్వు నీకు బుర్ర ఎక్కడుందా? ఎక్కడుందిరా? నేను లాగమని అంటే పట్టమని. మీరే కదా చెయ్యిచ్చి లాగు అన్నారు, అందుకే లాగానండి. నీలాంటి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువరా. వెళ్ళా బట్టలే ఉతికా, వెళ్ళి లోపల వెళ్ళి. సరే అయ్యగారు. రే సూరయ్య,
ఏట్రా చేతనం? మీరే కదా టీ తెమ్మంటారు. మీరు బిజీగా ఉన్నారని టీ తాగుతున్నాను చల్లగా అయిపోద్దని. నేను టీ తెమ్మంది నేను తాగడానికి రా, నువ్వు తాగడానికి కాదు. అంటే మీరు బిజీగా ఉన్నారని. అరే నేను ఈ వేలు చూసుకోవడం బిజీలో ఉండేలోపు నువ్వు టీ తాగేస్తావురా? చల్లగా అయిపోతే మళ్ళీ మీరే తిడతారని తాగ. ఎక్కడ దొరికారా బాబు? ఏదో రోజుకి 5 రూపాయలు ఇచ్చి మమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. ఆ 10 రూపాయలు ఇచ్చి అన్న ఉండి పెట్టుకున్నా బాగున్నావు. వెళ్ళే పని చేయాలి లోపల. ఈడ 5 రూపాయలు ఇవ్వడమే ఎక్కువ, 10 రూపాయలు ఇస్తారంట. నాలా ధనవంతుడు బంగారం ఎవడి దగ్గర లేదు. నేనే కింగ్. నన్ను ఎవడు ఆపలేడు, ఎందుకని నా దగ్గర బోల్డ్ బంగారం ఉంది. నన్ను ఎవడేం చేయలేడు కూడా. రే సొరయ్య, అయ్యా చెప్పండి. బట్టలు తెచ్చావా? తెచ్చానయ్యా. ఉతికి ఇక్కడ ఇక్కడ ఉతకరండి, ఇక్కడ కాదురా, అక్కడ ఎక్కడ మూల ఉతుకు. మీరే కదా ఇక్కడ ఉతకమంటారు, అందుకే అక్కడ ఉతుకుతున్నాను. నువ్వు పని చేస్తున్నావు లేదని అయినా ఎక్కడ ఉతకడం పెట్టరా? నా మీద నీరు తులిపోతే, నా బట్టలు మాసిపోతే క్షమించండి అయ్యి. అలా మూల వెళ్ళి ఉతుక్కో వెళ్ళి. రే జోగయ్య, రే జోగయ్య ఎక్కడ ఉన్నావా? అయ్యగారు ఇక్కడ ఉన్నావా? వెళ్ళి ఇక్కడ కూర్చో, అందుకని పని చేస్తావు కానీ నువ్వు దా కూర్చో. లోన్ ఇంకా బూజులో దొరపాలండి బోల్డ్. దులుపుతున్నావేటి? ఇవ్వండి. నువ్వు అంత దులుపుతూ బూజేదిరా? అక్కడ చెమట కూడా పట్టలేదురా? అక్కడ దులిపిస్తే ఇక్కడికి వచ్చానండి. వెళ్ళి ఆ బీరువాలని ఓ పెట్టితోటి ఆస్తి పత్రాలు ఉంటాయి, అది తెచ్చి ఇక్కడ ఎట్టు. సరే అమ్మల్లి. అరే జోగయ్య, అయ్యా చెప్పండి. ఆడ తలుపు కూడా వెళ్ళి తీరా. తలుపు కొట్టినోడు తీసుకోలేడు ఏంటి? కూర్చున్నాడు నాకు చెప్తున్నాను. ఏడ్రా? ఏం లేదే, తీస్తున్నాను అంటున్నాను. ఎవరు? ధర్మయ్య గారు ఉన్నారండి? ఉన్నాడు. ఎవర్రా? అయ్యగారు మీకోసం ఎవరో అమ్మాయిలు వచ్చారండి. రమ్మని చెప్పు. నమస్తే అండి ధర్మయ్య గారు. నమస్తే నమస్తే, చెప్పండి. అయ్యా నాకు 2 లక్షల అప్పు కావాలయ్యా. 2 లక్షలా? నా దగ్గర ఉన్నాయి కానీ అయినా ఇలా చీపోలకి మనం కూడా టైం నా దగ్గర లేవండి. వెళ్ళిపోండి. అయ్యా అలాగ అనొద్దయ్యా దయచేసి. మీరు చాలా ఈ గ్రామంలో గొప్ప ధనవంతులు కదయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. అయితే నేను కష్టపడి సంపాదించిన నీకు దారిపోసేలేటి? వెళ్ళా మొలకెళ్ళే. అయ్యా చూడండి అయ్యా. అరే జోగయ్య, అయ్యా పంపించరా ఇవన్నీ. అమ్మా మీరు రండి అమ్మా, మీకు చెప్తాను. మాకు జీతమే సరిగ్గా ఇవ్వడం, మీకు ఇంకా 2 లక్షలు అప్పు ఇస్తారా? రండి అమ్మా రండి. వీడి పేరుకి ధర్మయ్య కానీ పెళ్ళికి కూడా బెచ్చ. బా చాలా నొప్పుగా ఉంది. అరే సూరయ్య, రే సూరయ్య, రే సూరయ్య ఎక్కడ ఉన్నారు? ఇందరు అంత పని చేస్తా. కూర్చో నీకు పని చెప్తా. కూర్చున్నావా? చెప్పండి. లెగిసి బ్యాగ్ అక్కడ ఎట్టు. పెట్టుకోండి. రే వీరా, అయ్యగారు నీకు తగ్గించేది నీ రోజు 5 రూపాయలు. జాగ్రత్తగా వదిలేలా. పక్కనేట్రా, అది ఎంత విలువైంది అది. పక్కన పెట్టమన్నారు కదండి మీరే. నీకు బాగా ఎక్కువైందిరా. నీ మీద లాడేనయ్యో. ఒరే సూరయ్య, అయ్యా చెప్పండి అయ్యా. కూర్చోరా, ఎంతసేపు పని చేస్తావా? అంటే అయ్యా మీ పక్కన కూర్చోరా. సరే అయ్యగారు కూర్చోరా. థ్యాంక్స్ అండి. కూర్చోరంటే నాకు కాలు దగ్గర కూర్చోమని. ఆ పక్కన కూర్చోంత అర్హత ఉందట నీకు? లేదు కానీ మీరే కూర్చోమన్నారు కదా. ఈడు ఎలా కూర్చున్నాడు? ఎందుకు వచ్చావు కాలు దగ్గర? క్షమించండి అయ్యా.
రే ఇవాళ అంతా గుర్రం రథం తోలి కాలు నొప్పుకున్నాయిరా, కొంచెం పట్టండి కాలు, నువ్వు ఒక్కాలు. అది లెక్క, అందుకే కూర్చోమన్నాడు. కదలని చోటు కూర్చోకుండా తింటున్నాడు, మళ్ళీ కాళ్ళు నొప్పులు అంటే ఏడ్ చేస్తున్నాడు ఏటో. రే ఇవాళ ఒకటి అడుగుతాను చెప్పండి, ఈ ఊర్లో ధనంలో కానీ పేరులో కానీ నన్ను మించినాడు ఎవడే ఉన్నాడు రా? లేరండి, మీరే. నేనే ఆ, నేనే కదా. మీరే మీరే మీరే. నన్ను మించినాడు ఎవడరా? మీరే. అది నొప్పండి రా, బాగా నొక్కండి రా, నిద్ర రావట్లేదు, అలసిపోయినా బాగా. కూర్చొని 3 పూటలు తినేస్తున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. రే సొరయ్య, చెప్పురా. ఆడి చూడు ఎలా పడుకుంటున్నాడు. కూర్చున్నోడికి అంత నిద్ర అవుతుందంటే మనకైతే మనం కూడా పడుకుందాం దారా. పడుకుందాం పద, ఎంతకన్నా నొక్కుతాం. నొక్కుతున్నాడు రా. నొక్కుతున్నామయ్యా, నొక్కుతున్నాం. ఇల్లు ఎంత బాగుందో, ఈరోజు లైఫ్ సెటిల్ అయిపోద్ది. అబ్బా, నువ్వు అటుపక్క వెళ్ళు, నేను ఇటుపక్క వెళ్తాను. ఇలాగ అవ్వద్దేటి, వెళ్ళు అటుగా సరి చూడు. నువ్వు జాగ్రత్త జాగ్రత్త, తప్పించుకో. నేను లాగితే నీతో పాటు నేను దొరికిపోతాను. నొక్కుతున్నానండి, కాళ్ళు నొక్కుతున్నాను. అబ్బా, వీడి పేరు ధనవంతుడు కానీ వీడి ఇంట్లో ఒక్క కాగితం మొక్క లేదు, డబ్బులు లేవు, బంగారం లేదు. ఆడేదో పట్టుకున్నానులే, ఎతుకు లటిగా చేతుకు. ఏంట్రా వీడి ఇంట్లో నేను ఒక కాసు మొక్క కూడా లేదు. గోల్డ్ ఉన్నారా? అయితే నువ్వు అటుకాసి బీరువాలు ఎతుకు. ఇటుకాసి ఏ బీరువాలని ఏటీ లేదు. ఏటీ లేదా? ఇక్కడ ఏటీ లేదురా, బీరువాలోనే. అయితే ఊరా పెద్ద బ్యాగ్ ఉందిరా, బ్యాగ్. రే సొరయ్య, ఏంట్రా శబ్దం? పిల్లేట్రా గేదెలా గరుతుంది. గేదె వచ్చినట్టుందిరా. పడుకో. తెల్లవారు అయిపోయినట్టుంది, లేగాలి. అబ్బా, వీడు చూడు ఎలా పడుకుండా 3 పూట్ల తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ మా బుర్రలు తింటాడు. ఏంటి ఇక్కడ బ్యాగ్ లేదు, ఇంట్లో సామాన్లు కూడా లేవు. రే సూరయ్య, హే సూరయ్య, రే పొద్దు పొద్దున్న లేకరా, మన సార్ బ్యాగు సామాన్లు ఏటి కనిపించట్లేదు, లేకరా. రే సూరయ్య, ఏంటి బ్యాగ్ కనిపించట్లేదురా. ఏ బ్యాగ్? మన సార్ ఆస్తి పత్రాల బ్యాగు. అవునా? అవునరా. ఏమైంది? ఏమోరా, ఇంట్లో సామాన్లు కూడా కనిపించట్లేదు, దొంగలు పడ్డారేమో. అసలు ఏమీ లేవా? ఏం లేవురా. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే మామూలుగా చెవులు వినిపించేసారు, కాళ్ళు చేతులు కూడా పనిచేయగలరా. దా ఒకసారి లేపుదాం. అయ్యగారు, 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 అయ్యగారు. ఏమైందిరా? బ్యాగ్ కనిపించట్లేదండి. పడుకో పడుకో పడుకో. అయ్యగారు, 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 నేను చెప్పాను నీకు ఆ విషయం చెప్పగానే కాళ్ళు చేతులు కూడా పనిచేయరు అనేసి. ఇంక వీడి దగ్గర పని చేయకూడదురా, వీడు బతుకున్నట్టు చచ్చిపోయి తెలియదు మనకి. మనం వెళ్ళిపోదాం సైలెంట్గా.
ధర్మయ్య గారు, ఎవరమ్మా? నేనేనండి, మొన్న వచ్చాను కదా. ఏటి కావాలమ్మా నీకు? నా దగ్గర ఏం లేదు. వెళ్ళు. 2 లక్షలు కాకపోయినా ఒక 50,000 సాయం చేయండి అయ్యా. నువ్వే పోనేమా? మా ఇంట్లో అడిగట్టు ఉన్న బంగారం కూడా పోయిందమ్మా. వెళ్ళమ్మా వెళ్ళమ్మా, నా దగ్గర ఏటి లేదు. పోయిందా? నీకు ఇలాగే అవ్వాలి. నువ్వు ఇన్ని డబ్బులు పెట్టుకొని ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నీకు ఇలాగే అవ్వాలి. ఇంకా ఇంకా ఇలాగే అయిపోతావు. నీకు డబ్బు లేదు, బంధువులు లేదు. నాకు బంధువులైనా ఉన్నారు. నీకు ఇలాగే ఉంటావు. నీకు ఇంకా ఇలాగే ఉంటావు నువ్వు. అవును కదా, నా దగ్గర ఉన్నదంతా ఉందనుకొని ఎవరిని నా దగ్గర చేరనవ్వలేదు. ఇప్పుడు చూస్తే నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు మొత్తానికి పోయి ఒంటరిగా అయిపోయినే. నా మనోవేదనకి దారి లేదా? దారి లేదా? ధనమే నా సర్వమని అందరూ నా వారు అని, సుఖమే నా స్వర్గమని బంధుబలగముంది అని. ధనమే నా సర్వమని అందరూ నా వారు అని, సుఖమే నా స్వర్గమని బంధుబలగముంది అని. గర్వించకు ఓ నేస్తమా, నిన్ను చూచువారెవ్వరూ లేరు అని. త్వరపడవావో నేస్తమా, యేసయ్య త్వరలో వస్తున్నాడని. బలముందని భంగపడకు నేస్తమా, ధనముందని దగా పడకు నేస్తమా. అదేంటి ధర్మయ్య గారు తలుపులు ఎప్పుడు మూస్తుంటే ఈరోజు తెరుస్తుంది? 11 వెళ్ళి చూద్దాం. ధర్మయ్య గారు, ధర్మయ్య గారు, అయ్యో ధర్మయ్య గారు వాటర్ తీసుకో. కూర్చోండి ధర్మయ్య, వాటర్ తాగండి. ఏమైంది ధర్మయ్య గారు, ఎలా ఉన్నారు? ఏమైందంటే ఏం చెప్పమంటారమ్మా? నా దగ్గర ఉన్నది బోల్డ్ అంత ఉంది కదా, బంగారము ఆస్తులు అనుకొని నా దగ్గర పనిచేసిన వారిని కూడా, నా చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా హీనంగా చూశాను. అందరినీ అంత హీనంగా చూస్తున్నా నాకు అందరూ గౌరవాన్ని ఇస్తున్నారంటే అది నా బట్టేమో, నా దగ్గర ఉన్న దాన్ని బట్టేమో అనుకున్నాను. అదేం కాదమ్మా, నా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని బట్టే. ఆ ఐశ్వర్యాన్ని చూసే ఏదో ఒక రోజు వారికి ఏదో ఒక రోజు నేను సాయం చేస్తానని నా దగ్గరికి చాలా మంది వచ్చారు. అయినా సరే నేను ఎవరికి సాయం చేయకుండా అందరినీ పంపించేశాను. ఇప్పుడు ఎవరు లేక ఒంటరి పక్షాన అయిపోయినమ్మా. నాకు మనోవేదన చాలా ఉంది, మనోవ్యాకులత చాలా ఉంది. నా గుండెల్లో ఏదో పెద్ద భారం. కానీ నా ఐశ్వర్యం ఉంది, నాకు సహాయం చేస్తుంది అనుకుంటే ఐశ్వర్యం కూడా లేదమ్మా. ఎప్పుడో ఐశ్వర్యం పోయింది. ఇప్పుడు నాకు ధనం లేనిదే ఈ లోకంలో మర్యాద లేదు, ఏమీ లేదు. కేవలం ఒంటరిగా ఇక్కడ నేను ఇలాగే ఉండిపోయాను. అయినా మీరు ఎందుకు వచ్చారు? అయ్యా రేపు క్రిస్మస్ ఉందయ్యా, మీరు వస్తారని నమ్ముచున్నాం. క్రిస్మస్ లేదు, ఏటీ లేదు. ఇప్పటికే నా దగ్గర మొత్తం పోయిందని నేనే బాధపడుతుంటే మీకు ఇప్పుడు క్రిస్మస్కి కానుకలు ఇచ్చడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. అయ్యా మేము కాను కోసం రాలేదయ్యా, మానవుని రక్షించుటకు పరలోకం నుండి దేవుడు దిగొచ్చాడు. నిత్యము 1000 దూతలతో కొనియాడబడిన యేసయ్య మన కోసం వచ్చాడు. అయినా మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదమ్మా, వెళ్ళిపోండి. అయ్యా గుండె శరీరాన్ని బాగు చేసే దేవుడు యేసయ్యదే అయ్యా. ఆయన మన కోసం వచ్చి కల్వరిలో మనకు ఒక్క రక్త చుక్క కూడా ఉంచుకోకుండా మన కోసం ప్రాణం పెట్టారు, మన పాపాలను క్షమించాడు. కాబట్టి యేసయ్య నమ్ముకోండి అయ్యా. నాకేం తెలియదమ్మా, మీరు వెళ్ళిపోండి. అయినా నా దగ్గర ఇలా ఉండగానే నాకే చిరాకు ఉంది. మొత్తం పోయింది, ఇంకెవ్వరు లేరు నన్ను సాయం చేయడానికి కానీ, నా మనోవ్యాకులత తీర్చడానికి కానీ, నా గుండెల్లో భారం తొలగించడానికి కానీ ఎవ్వరు రారమ్మా, వెళ్ళిపోండి. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాడయ్యా. ప్రార్థన ఏంటమ్మా? ప్రార్థన ఎంతో మందికి చేశాను, ఎన్నోసార్లు చేశాను, ఎవ్వరు నా దగ్గరికి రాలేదు, నన్ను ఎవరితో నాతో మాట్లాడలేదు కూడా. మీరు వెళ్ళిపోండి అమ్మా. ప్రార్థన అంటే మీ గుండెల సమస్య యేసయ్యకి చెప్పుకోండి అయ్యా, ఖచ్చితంగా తీరుతుంది. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీపించండి అయ్యా. సర్లే, మీరు ఏదో చేసుకోండి. కలుమోయండి అయ్యా.
మహాగణుడై మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా మీకే వందనాలు. గుండె చదివిన బాగు చేసే దేవుడు నీవే తప్ప నీవే నమ్ముకునేలా దయచేయండి వేసా. ఈ బిడ్డ నేను నమ్ముకునేలా దయచేయండి, నీ సాక్షిగా ఉండేలా దయచేయమడుచు. మీకే వందనాలు, మీకే కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డని నీ చేతులకు అప్పచెప్పుకొని చేసినాము వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయిపోయిందా? పోండి అమ్మ పోండి. అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథం చదవండి అయ్యా. ప్రతిరోజు చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది. సర్లే పోండి. ఏటో చిరాకు ఈ లోపల. చదువు 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 చదువు. అయినా ఏంటి, ఏదో మాటలు అలాగా నాకు వినిపిస్తున్నాయి నా లోపల. ఎందువల్ల ఇది? పుస్తకం వచ్చినప్పటి నుంచి అలా జరుగుతుంది. నా లోపల ఏదో చదువు 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 అని గోల పెడుతుంది. సర్లే, ఎన్నో పుస్తకాలు చదివాను, అందులో లేనిది ఇందులో ఏటుందో నేను చూస్తాను. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేస్తాను. ప్రభువా, ఇదేంటిది? వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో అలాగే జరుగుతుంది. ఇదేదో ఈ మాట నా కోసమే అన్నట్టుంది. ఈ మాట నేను ఎప్పుడు చదవలేదు, అయినా ఈ మాట చదువుతున్నప్పుడల్లా నాలో ఏంటి ఎంత ఆనందం. ఏదో నా భారం అంతా తొలగినట్టుంటుంది. ఏంటి లేదే, ఆ పిల్లలు చెప్పినట్టే ఈ మాటలో ఉన్నాయి. ఈ మాటలు డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. లేదు లేదు, నిజంగా దేవుడు అనేవాడు, నిజ దేవుడు అనేవాడు ఉండుంటే నాతో ఈ రాత్రే నాకు దేవుడు నాతో మాట్లాడతాడు. లేదా ఇదే నాకు చివరి ఆఖరి రాత్రి అవుతుంది. ప్రభువా దేవుడా, నువ్వు ఉన్నావాడే నిజమైతే నాకు ఒక్కసారి కనిపించి నాకు ఇప్పుడు మాట్లాడు ప్రభువా. నాకు కనిపించకపోయినా పర్లేదు, నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు కనుక ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నేను ఇదే రాత్రి నా చివరి రాత్రి అవుతుంది, నేను ఇంక చనిపోతాను. నాకు ఇంకెక్కడ సుఖశాంతి కానీ మనసులో భారం కానీ తొలిగే అవకాశమే లేదు. కానీ నీ వాక్యం చదువుతుంటే నాకు ఏదో తెలియని ఆనందం. నాతో నిజంగా నువ్వు ఉంటే మాట్లాడు ప్రభువా, మాట్లాడు. నా కుమారుడా ధర్మయ్య, నీ పట్ల నాకొక ప్రణాళిక ఉంది. నువ్వు పిండం కాకమునుపే నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. నీకున్న ధనాన్ని చూసి, నీకున్న సంపదను చూసి, నీకున్న భోగభాగ్యాలను చూసి విర్రవీగిపోయి గర్వించి నీ ఇష్టానుసారంగా జీవించావు. ఈ లోక భోగభాగ్యాలకు బానిసై ఇతరులను తృణీకరిస్తూ నీకు నువ్వే గర్వించి గర్వంగా బ్రతికావు. నేడు సర్వం పోగొట్టుకొని మనశ్శాంతి లేక వేదనతో బాధతో ఉన్నావు. నా కుమారుడా, ఇప్పటికైనా మారు మనసు పొంది నా యొద్దకు రా. నీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను. నీవైతే ఎన్నో పాపాలు చేసి లోకంలో జీవిస్తున్నావు. ఇప్పటికైనా మారు మనస్సు పొంది నా దగ్గరికి వస్తే నీకు సంపూర్ణ సమాధానం కలుగు చేస్తాను. నీ భారాన్ని తీరుస్తాను. నా యొద్దకు రా, నా యొద్దకు రా. నా కుమారుడా, నా ప్రేమను నీకు చూపిస్తున్నాను. నా యొద్దకు రా నా కుమారుడా. ఇదేంటి, ఎవరు లేరు? నాతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నాతో ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. నాతో ఎవరో మాట్లాడారు. దేవుడా, నువ్వు ఉన్నావా? నాతో మాట్లాడు. అయినా నువ్వు అంత పరిశుద్ధుడివైనా నా దాంటి పాపుడితో మాట్లాడడానికి నీ అర్హుడిని కాదు ప్రభా. అవును ప్రభా, నువ్వు నిజంగా నా కోసం వచ్చావు. అయినా నువ్వు నాలంటోడితో మాట్లాడుతావు నేను ఊహించలేదు ప్రభా. ఎంతగానో లోకంలో అందరినీ మోసం చేసి అనేకమైన ఆస్తిని సంపాదించగాను కానీ నిన్ను సంపాదించుకోలేను ప్రభా. అయినా నాలంటోళ్ళ కోసమే నువ్వు దీనుడిగా రిక్తునిగా పసులపాకలో పుట్టావయ్యా. నా కోసం దేవతని నీ యవ్వన రక్తాన్ని అందరినీ నా కోసం కార్చావా తండ్రి. ఇకనైనా దేవతని అయినా నాలాంటి మూర్ఖుడితో మాట్లాడడానికి నేను ఏ పాటు పడినయ్యా.
ఆయన నాతో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు తండ్రి దేవా. తండ్రి ఎలా ప్రార్థించాలో కూడా నాకు రావట్లేదు ప్రభువా. ఇకనైనా మారు మనసు కలిగి జీవించమంటున్నావు కనుక ప్రభువా, ఇకనైనా మారు మనసు కలిగి అందరినీ సమానంగా చూస్తాను. నువ్వు నా పాపాలు ఎలాగైతే క్షమించావో, నేను ఇతరుల పాపాలు, నా తప్పులన్నింటినీ క్షమిస్తాను ప్రభువా. నీకు వందనాలు. నేను క్షమిస్తాను ప్రభువా. నాతో మాట్లాడవయ్యా. నిజదేవుడు నువ్వేనయ్యా. నేను చదువుతాను, ఇంకా వాక్యం చదువుతాను. భేదాలను కనికరించువాడు ధన్యుడు, తను కనికరం పొందును. అరే దీంట్లో నేటి లేవు, చిట్టి కాయలు తప్ప. మనకి ఎందుకు పనికి వచ్చింది ఇది? పడేస్తుంది అలా ఎట్లోడే. పనికి రాకుండా ఆడికి పనికి రాకుండా పడేస్తావు బయటన. ఆడికి ఏదో పనికి వచ్చినావు అంతే, ఆడి దగ్గర పెట్టేసి వచ్చేది పదా. ఇప్పుడు అవసరమా మనకి? ఆల్రెడీ మన మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది దొరికిపోయాం అనుకో, మనం మళ్ళీ జైల్లో కూర్చోవాలి. మనకి ఎందుకు ఇసిరేలా ఇసిరే? మాడికి ఏదో పనికి వచ్చినావు ఉన్నాయి, ఇచ్చేసి వచ్చేస్తే ఏమైపోయింది? ఎందుకైతే నువ్వే ఇస్తూ వచ్చావు. జాగ్రత్త మరి. ఎవరు ఎవరే? ఆగు ఆగు ఆగు. అయ్యో, నా ఆస్తి పత్రాలు. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఖచ్చితంగా ఉన్నావయ్యా. నాకు పోగొట్టుకున్న ఆస్తులంతా నాకు ఇచ్చావు ప్రభువా. అయినా కాకుల స్వభావం కలిగిన మనుషులు దేవా తండ్రి, నువ్వు మార్చావు తండ్రి. నీకు వందనాలు. అచ్చిచ్చి ఈ ధనం నాకొద్దు, ఈ ధనం నాకొద్దు. ఇది నువ్వు నాకు ఇవ్వబట్టే దేవా తండ్రి. ఇంకెప్పుడు వీటిపై గర్వించకుండా దేవా తండ్రి, దీన్ని నీ సేవకే వాడతాను ప్రభా. ఇది ఎవరైతే పేదలు నా దగ్గరికి వస్తారో నేను వారికి ఇస్తాను ప్రభా. వద్దు, ఇవేవి నాకొద్దు. ఈ బంగారం నాకేవి వద్దు. దీన్ని నీ సేవకే ఓడతాను ప్రభా. రే సూరయ్య, ఇన్ని రోజులు మన అయ్యగారి దగ్గర పనిచేసాం. 3 పూటల తిండి అయినా ఉండిద్దిరా. ఇప్పుడు వీడి దగ్గర 4 రోజులు వెళ్ళాం కాదు, కానీ ఒక్క పూట కూడా తినడానికి అవ్వట్లేదురా. పదరా, మళ్ళీ మన అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోదాం. పదరా. ఇప్పుడు అయ్యగారు ఎక్కడ అలాగున్నారో ఏంటో. అయ్యగారు అయ్యగారు రే సూరయ్య, రే జోగయ్య, బాగున్నారా? ఏట్రా ఎలాగైపోయారు? ఎవరు సరిగ్గా ఫుడ్ పెట్టలేదా? ఇటు వెళ్ళిపోయారు మీరు? ఎటు వెళ్ళలేదు. సర్లే రండి, నాతో కూర్చోండి. మీకోసం మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. రే సూరయ్య, వీడు మన పిస్తున్నారు ధర్మయ్యనా? ఇదేంటి ఎంత నీటికి మారిపోయాడు? నాకు అదే డౌట్ వస్తుందా. అరే కింద కూర్చున్నారేట్రా, రండి నాతో సమానంగా కూర్చోండి రా. పర్లేదు అయ్యగారు. పర్లేదు, వద్దు అయ్యగారు. పర్లేదు, సరే. అరే ఏదో పుస్తకం తీస్తున్నాడు రా. పుస్తకం చూస్తే అంత ఉంది. ఏట్రా, నేను ఏదో మీకోసం మళ్ళీ ఆస్పత్రిలో ఇచ్చాను అనుకుంటున్నారా? కాదురా, నా మనస్సు మార్చి ఒకప్పుడు మూర్ఖుడిగా, పెద్ద మూర్ఖుడిగా, కోపిష్టిగా ఉన్న నాకు ఒక ఆయన వచ్చారా. వచ్చి నాతో మాట్లాడి నా మనసును మార్చారా. నా పాపాలన్నీ క్షమించారు. అలాగే మీరు కూడా పాపాలు పుట్టినప్పటి నుంచి ఎన్నో కని చేసే ఉంటారు, మీకు తెలుసో తెలియక. అలాగే ఈ దేవుణ్ణి నమ్ముకోండి, ఈ వాక్యం చదవండి. ఈ వాక్యం చాలా జీవం గల వాక్యం. ఇదే నన్ను మార్చింది. ఇదే మిమ్మల్ని కూడా మారుస్తుంది, మీ బ్రతుకులు కూడా మారుస్తుంది. అయ్యా, అంత చదివస్తే మీ దగ్గర మీ ఎందుకయ్యా పని చేస్తా. మీరే చదివించండి అయ్యా. సర్లే, మీకు చదువు రాదు కదా. సరే, మీరు మారు మనసు నాతో పాటు పొందాలంటే పదండి. ఆ పక్క గ్రామమైన బైరెడ్డిపాలెంలో క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుందంట. అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని విని స్తుతి ఆరాధనలో దేవుణ్ణి మహింపరిచి మనం అందరం మన పాపాలన్నీ కడుక్కొని బాప్తిసం పొంది దేవుని యందు నూతనమైన హృదయం పొందుకొని జీవిద్దాం. పదండి. పదండి అయ్యా. ధనాన్ని నమ్ముకొని, లోకాన్ని నమ్ముకొని, వారికి ఉన్న ఆస్తిపాస్తులను నమ్ముకొని అనేక మంది యేసయ్యని నిజదేవుని పక్కన పెట్టి వారి జీవితంలో ఉన్న యావదాస్తిని కోల్పోయిన సందర్భాలు అనేకమైనవి నేటి సమాజంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలా కోల్పోయిన వాడు అయినప్పటికీ కూడా మర్యాదలతో
ఒకప్పుడు విపరీతమైన పలుకుబడితో పలకరింపులతో నీ యొక్క జీవితము తొలతూగుతూ ఉన్న యొక్క పరిస్థితులలో అన్నీ కూడా సర్వము కోల్పోయి ఒంటరివాడి అయిపోయావేమో, నిరాదరణ గురి చేయబడ్డావేమో. కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ నాటికలో చూస్తున్న రీతిగా యేసు ప్రభువుని గనుక ఆశ్రయించినట్లయితే, ఆయన పాదాలను గనుక పట్టుకున్నట్లయితే, ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నీవు ఇల్లు కోల్పోయినప్పటికీ, ఆస్తిపాస్తులు కోల్పోయినప్పటికీ, గౌరవాన్ని కోల్పోయినప్పటికీ, ఏది కోల్పోయినా సరే దాన్ని తిరిగి మరలా దేవాతి దేవుడు నీకు ఇవ్వగలడని ప్రభు సేవకుడిగా ఈ స్కిట్లో ఏదైతే, ఈ నాటికలో ఏదైతే చూసారో దాన్ని దేవాతి దేవుడు నీకు అనుగ్రహించగలడని ప్రభు సేవకుడిగా ఈ క్రిస్మస్ శుభ సందర్భమున మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైరెడ్డి గ్రామ ప్రజలారా, ఒకవేళ ఈ నాటికలో చూస్తున్నట్టుగా అవును నిజమే, ఇదే కదా నా జీవితము, ఈ విధముగానే నా బ్రతుకు ఒకానొక దినమున ఉండేది కదా, ఒకానొక దినమున చాలా మర్యాదలతో బ్రతికాను కదా, ఇప్పుడు చూస్తే అన్నీ కోల్పోయి నిరాశ్రయుడిగా ఒంటరిగా మిగిలిపోయాను, అన్నీ ఉన్నప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చారు, కానీ ఇప్పుడు కోల్పోయాక ఎవ్వరూ కూడా నన్ను పలకరించట్లేదు అని ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావేమో, నిరాశలో కృంగిపోతూ ఉన్నావేమో. అయితే దేవుడు యొక్క దినమున నిన్ను పలకరించడానికి ఆయన నీ దగ్గరికే వస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటంటే, యేసయ్యా అన్నీ కోల్పోయాను, నీ దగ్గరికి వస్తే మరలా అన్నీ నీవు నాకు ఇస్తావట అని నమ్ముచున్నానని ఆ యేసు ప్రభువు నమ్ముకుంటే ఆ దేవాతి దేవుడు నీకు మరలా అన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా లేదా అన్నదే నీ హృదయంలో ప్రశ్నించుకొని ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయన నీ బిడ్డగా ఆయన స్వీకరించి నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి నీ మతాన్ని మార్చడానికో, నీ కులాన్ని మార్చడానికో, లేకపోతే నిన్ను ఆ యొక్క నిరాశ్రయుడిగా ఉంచేయడానికో, నిన్ను ఓటమిలో ఉంచేయడానికో, నిన్ను అపజయములో పెట్టడానికో ఆ దేవాతి దేవుడి యొక్క లోకములోకి ఆయన రాలేదు. ఆయన యొక్క లోకములోకి పరలోక వైభవాన్ని వదిలిపెట్టి ఆయన యొక్క లోకములోకి రావడానికి గల ఏకైక కారణం ఏమిటి అంటే, ఆయన్ని నీవు అర్థము చేసుకోలేవని, ఆయన్ని అర్థము చేసుకుంటావని ఆ యొక్క దేవాతి దేవుడు పరలోక వైభవాన్ని వదిలి ఈ యొక్క లోకములోకి ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి మానవుడు ఎలాగూ వెళ్ళలేడు. అనంతమైన లోకములోకి ఈ యొక్క మానవుడు ఎట్టి రీతుల్లో కూడా వెళ్ళలేడు. అలా వెళ్ళలేవు కాబట్టి ఆయనే ఎక్కడికి వచ్చాడంటే ఈ లోకములోకి, ఆ పరమందున్న దేవాతి దేవుడు ఆయనే దిగి యొక్క లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన యొక్క లోకానికి వచ్చాడంటే, నీవు ఆయనను అర్థం చేసుకుంటావని, నీవు ఆయనను తెలుసుకుంటావని. ఒకవేళ దేవుడే గనుక నీ దగ్గరికి రాలేదనుకో, ఎన్నడూ నీవు ఆయన అర్థం చేసుకోలేవో, ఎన్నడూ ఆయన దగ్గరికి నీవైనా నేనైనా చేరలేము, వెళ్ళలేము. అందును బట్టి ఆ దేవాతి దేవుడే పరలోక వైభవాన్ని వదిలేసి ఈ పాప పంకిలమైన ఈ యొక్క మానవ లోకంలోకి ఆ దేవుడే ఒక మానవుడిగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఆయన రావడానికి ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక రాజకీయ పార్టీని స్థాపించడానికో, లేకపోతే కొన్ని ఆస్తులు కూడబెట్టుకోవడానికో, లేకపోతే కొంతమందిని ఆయన వెనకాతల త్రిప్పుకోవడానికో, ఆయన ఘనత కొరకు ఆయన రాలేదట. దేవుని వాక్యం చెబుతుంది ఆయన రావడానికి గల రెండవ కారణం ఏమిటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకములోకి ఆయన వచ్చాడు. ఈ యొక్క లోకములు అనేక మంది దేవతలుగా, దేవుళ్ళుగా మనుషులే పిలువబడుతూ ఉన్నారు. కానీ వారు ధనవంతులు అవుతున్నారు, వారి ఆస్తిపరులు అవుతున్నారు, వారు కోటరీ బాగా పెరుగుతున్నది. కానీ
వారిని ఆశ్రయిస్తున్న వారు మాత్రం ఏమైపోతున్నారంటే లక్షలు వారు పోగొట్టుకొని నిరాశ్రయులైపోతున్న పరిస్థితి నేటి దినాల్లో కనిపిస్తూ ఉన్నది. కానీ ఈ దేవుడు, ఈ యేసు ప్రభువు ఆయన యొక్క భూలోకానికి రావడానికి నిన్ను కొల్లగొట్టడానికి కాదు, నీకు మాయమాటలు చెప్పి నీకున్న ఆస్తినంతా కూడా ఆయన కాజేద్దామని కాదు, లేకపోతే నిన్ను నిరాదరణకు గురి చేసి నిన్ను మోసపరుద్దామని కాదు. ఆయన ఎందుకు యొక్క లోకానికి వచ్చాడంటే మానవుడు సత్యము ఎరుగక నశించిపోయి నిజదేవుడికి ఆధ్యాత్మికంగా ఆయన దూరం అయిపోతున్నాడు. రోజు రోజుకి కూడా దేవుడికి మానవుడికి ఆ యొక్క దూరము క్రమక్రమేణా ఏమైపోతూ ఉన్నదంటే అది పెరిగిపోతూ ఉన్నది. ఆ దూరాన్ని తగ్గించడానికి మానవుడు అంధకారంలో నశించిపోకూడదని, ధనమనే మాయలో నశించిపోకూడదని, గర్వమనే గర్వములో నశించిపోకూడదని, అందరూ నావారే కదా, ఉన్నారు కదా, నా పక్షాన ఉంటారు కదా అని మానవుడు ఆ యొక్క ఊహలో ఆ భ్రమలో ఉండిపోకూడదని ఆ దేవాతి దేవుడే, కరుణామయుడే ఆ పరలోక వైభవాన్ని వదిలేసి ఆయన యొక్క భూలోకానికి వచ్చాడు. నశించిన దాని వైపు ఎవ్వరు కూడా కన్నెత్తి చూడరు, నశించిపోతున్న దాని వైపు ఎవ్వరు కూడా వెతకడానికి వెళ్ళరు, ఎవ్వరు కూడా రక్షించడానికి కూడా వెళ్ళరు, ఎవ్వరు కూడా ఆపన్నాస్తం అందించడానికి కూడా ఎవ్వరు కూడా వెళ్ళరు. ఇప్పుడు యొక్క నాటికలో చూసాము కదా, ఒకప్పుడు బాగా ధనవంతుడే, ఎవరైనా వచ్చారా ఆయన దగ్గరికి? అన్నీ కోల్పోయి ఆ విధముగా పడిపోయినప్పుడు ఎవరైనా ఆయన రక్షించడానికి వచ్చారా అంటే ఎవ్వరూ రాలేదు. కానీ ఇద్దరు మాత్రం వచ్చారు, ఒకలేమో సేవకుడు, ఇంకొకలేమో విశ్వాసి. వాళ్ళిద్దరూ పాటలు పాడుకొని అయ్యయ్యో ఎందుకు ఇలా పడిపోయాడని ఆయన బాధను తెలుసుకున్నారు. ఆయనతో కొంతసేపు గడిపారు. ఆయన చిరాకు పడుతున్నా నాకొద్దు ఈ ప్రార్థన, నాకొద్దు యొక్క యేసయ్య, నాకొద్దు యొక్క దేవుడు, ఇలాగ ఎంతోమంది ప్రార్థన చేశారు, అవన్నీ నేను విన్నాను, చూశాను, నాకు వద్దు అని చెప్పి అంటున్నప్పటికీ కూడా వారు మాత్రము డబ్బుని ఆశించకుండా ఆయన నశించిపోకూడదని ఆ ధనవంతుడి దగ్గరికి ఆ యొక్క నాటికలో వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, నీవు కూడా ఈ దేవుడు వద్దు వద్దు అనుకున్నప్పటికీ కూడా, నీవు కూడా ఈ యేసయ్య నాకు వద్దు అని అనుకుంటున్నప్పటికీ కూడా ఆ యేసయ్య నీవు నశించిపోవడం ఇష్టం లేక ఆయనే నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయనంతటా ఆయనే పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఆ విధముగా నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే కేవలం నీ యొక్క జీవితము మాయలో పడిపోకూడదని, గర్వములో మోసపోకూడదని, అందరూ నావారే అని చెప్పి నీ అంతటి నీవు అనుకొని ఆ భ్రమలో ఉండిపోకూడదని, నువ్వు నశించిపోవడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రభువే ఎక్కడికి వచ్చేసాడంటే ఈ యొక్క పాప పంకిలమైన లోకములకు వచ్చి ఈ బైరెడ్డిపాలెం అనే గ్రామములోకి వచ్చి ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఓ నా సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు ఆదరణిస్తాను, నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, ఈ లోకం ఇవ్వలేని శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఎవ్వరు నీతో మాట్లాడకపోయినా నేను నీతో మాట్లాడుతాను. నీకంటూ ఒక నిరీక్షణ అనేది నీకు కలుగజేస్తాను. నీవు పోగొట్టుకున్నది ఏమైనప్పటికీ కూడా దానికి రెట్టింపుని నేను నీకు అనుగ్రహిస్తాను అని ఆ దేవాతి దేవుడి యొక్క దినాన్న ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయనకు వస్తూ ఉన్నాడు. ఎందుకు నువ్వు అన్ని కోల్పోయినా సరే ఆయన నీ వెంటే పడుతూ ఉన్నాడు. నిన్నే ఆయన పిలుస్తూ ఉన్నాడు, రా నా దగ్గరికి, ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు అని ఆ దేవాతి దేవుడు నిన్నే ఎందుకు ఆయన పిలుస్తున్నాడంటే ఆయనకి నీ పట్ల ఏమున్నదనగా ప్రేమ అనేది ఉన్నది. ఆయనకి నీ పట్ల ఏమున్నదనగా విపరీతమైన ప్రేమ అనేది ఉన్నది. పిచ్చోడిని ఎవరు ప్రేమించరు, నశించిపోయినోడిని ఎవరు ప్రేమించరు, ఆస్తి పాడు చేసినోడిని ఎవరు ప్రేమించరు, తల్లిదండ్రులు కొట్టేసినోడిని ఎవరు ప్రేమించరు, ఆస్తిపాస్తులు అమ్మేసి
తగలబెట్టేసి ఇంటిని వెంటిని కూడా వీధి పాలు చేసేసిన వాడిని ఎవ్వరూ కూడా ప్రేమించరు. ఇటువంటి వాడు చచ్చిపోతే చాలా మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఈ దినాన్న ఈ యొక్క రచ్చబండ దగ్గర దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్న నా యేసయ్య మాత్రం ఆ విధంగా అనుకోడట. ఆ పాడైపోయింది నా దగ్గరికి వస్తే, ఆ పాడైపోయింది నా పిలుపుకి స్పందిస్తే, ఆ నశించిపోతున్నది ఇక కుటుంబ సభ్యుల ఏలన పాలు చేసింది, లేకపోతే అమ్మా నాన్న పట్టించుకోలేనిది నా దగ్గరికి గనక వస్తే, నేను పిలిచిన పిలుపుకి గనక స్పందించినట్లయితే, నన్ను యేసు ప్రభుకి అంగీకరించినట్లయితే, ఆ వ్యక్తిని నేను జీరోలో ఉన్నప్పటికీ, నాశనములో ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని నేను బాగు చేసుకుంటాను, ఆ వ్యక్తిని నేను గొప్పోణ్ణి చేస్తాను అని దేవాతి దేవుడి యొక్క దినాన్న వాగ్దానం చేస్తున్నాడు. ఆ నశించిపోయిన వ్యక్తిని, ఆస్తిపాస్తులు పాడు చేసేసిన వ్యక్తిని, లేకపోతే అన్నీ కూడా ఆర్పేసిన వ్యక్తిని ఆ యొక్క దేవాతి దేవుడు వచ్చి ఎందుకు పిలుస్తున్నాడు? అనేక మంది ధనవంతులు ఉన్నారు, వారిని పిలుస్తున్నాడు. అదే విధముగా ఎక్కడున్న నాశనం అయిపోయి పాడైపోయి తల్లిదండ్రులకు వ్యతిరేకముగా ఉన్న ఆ వ్యక్తిని కూడా దేవుడు అమితముగా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా పిలుస్తూ ఉన్నాడు అంటే, లోకంలోని పెద్దలు పిలవట్లేదు, స్నేహితులు పిలవట్లేదు, లేకపోతే అక్క చెల్లెళ్ళు పిలవట్లేదు, ఇంకంతా అయిపోయింది కాటికే అని చెప్పి అనుకొని బయటని పెట్టేసిన ఆ యొక్క తల్లిదండ్రులు కూడా పిలవట్లేదు, దుఃఖిస్తున్నారేమో అంతే. కానీ ఆ దేవుడు మాత్రము ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడంటే, కేవలము ఆయనకు నీ మీద ఏమున్నదంటే ప్రేమ ఉన్నది. ఎందుకు ఆయనకి నీ మీద ప్రేమ ఉన్నది? నువ్వేమైనా ధనం ఇస్తావనా? నువ్వేమైనా ఆయనకు పెద్ద గుడి కడతావనా? ఆయనకేమైనా పెద్ద పేరు ప్రఖ్యాతలు ఏమైనా నువ్వు తెచ్చేస్తావనా? ఆయన పేరుని ఊరు ఓడ ఉద్ధరించేస్తావనా? నీ వెనకాతలు అనేక మందిని ఆయన పక్షాన తీసుకొని వస్తావనా? ఆయన పేరు మీద ఒక రాజకీయ పార్టీ పెట్టేస్తావనా? ఎందుకు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, ఆ దేవాతి దేవుళ్ళలో ఉన్న మొట్టమొదట లక్షణము ఏమిటి అనగా అది ప్రేమ. దేవుని వాక్యం చెప్తుంది మొదటి యోహాను సువార్తలో, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమ ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచి అది కావాలని, ఇది కావాలని, ఈ మొక్కుబడి కావాలని ప్రేమ ఎప్పుడు కూడా కోరుకోదు. ప్రేమకున్న గుణం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఇవ్వడమే ప్రేమకున్న గుణము. ఎప్పుడు కూడా ప్రేమించడమే, ఎప్పుడు కూడా హక్కును చేర్చుకోవడమే, ఎప్పుడు కూడా ఆదరించడమే. కొట్టిన వారిని ఏమిటి, తిట్టిన వారిని ఏమిటి, బాధించిన వారిని ఏమిటి, గుర్తించిన వారిని ఏమిటి, చీ అన్న వారిని ఏమిటి, ముఖం మీద ఉమ్మేసిన వారిని ఏమిటి, అసలు వద్దు అంటున్న వారిని ఏమిటి, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, గొప్పవాడైనా, కొడదీనుడైనా, పేదవాడైనా, ఆ ప్రేమకున్న లక్షణము ఏమిటి అంటే, హక్కును చేర్చుకోవడమే, ఆదరించడమే, ఆ యొక్క ముద్దు పెట్టుకోవడమే, ఆ వ్యక్తిని గొప్పవాడిగా చేయడమే. లోకములో విలువ లేకుండా ఆ బ్రతుకుతున్న ఆ యొక్క జీవితానికి అర్థమునిచ్చింది ఆ యొక్క యేసయ్య ప్రేమ మాత్రమే. హల్లెలూయా. అందుకే నేటి దినాల్లో చూసినట్లయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. నేటి 2 సంవత్సరాల క్రితం అనుకుంటా విపరీతమైన కరోనా వచ్చింది. అటువంటి కరోనాలో నేను కూడా బాధితున్నే. అటువంటి సందర్భంలో నా దగ్గరికి వచ్చి విశ్వాసులు ప్రార్థన చేశారు. నా దగ్గరికి వచ్చి మా ఇంటి వారు వచ్చి ప్రార్థన చేశారు. కరోనా పేషెంట్ని కన్న తల్లిదండ్రులే ముట్టుకోలేని పరిస్థితి, తోబుట్టువులు ముట్టుకోలేని పరిస్థితి, ఇంటికి అద్దెకుంటే బాగయ్యాకే ఇంటి యజమానుడు రమ్మన్న పరిస్థితి, అప్పటి వరకు కూడా బయటను పెట్టేసిన పరిస్థితి, దిక్కు మొక్కు లేని ఒక భయంకరమైన పరిస్థితి అది. అటువంటి పరిస్థితిలో ఉన్నవారి దగ్గరికి ఎవరు వెళ్ళారో తెలుసా? గొప్పవారు వెళ్ళలేదు. ఫోటోలో చూసి ఈడు పని అయిపోయింది, కరోనాలో పోయాడు అని చెప్పి ఏదో ఒక సానుభూతి మాట, రిప్పను, కొండోలెన్స్ అను ఇలాగ చెప్పేసి తప్పించేసుకునే గుణము. కానీ యేసుని నమ్ముకున్న బిడ్డలు, యేసుని సేవ చేస్తున్న బిడ్డలు, వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళారంటే ఆ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళారు, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళారు, దొంగల దగ్గరికి వెళ్ళారు, కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళారు. ఇంకా లోకములో ఆదరణ లేకుండా
ప్రేమ లేకుండా, కనికరం లేకుండా అల్లల్లాడిపోతూ ఆహారానికి కూడా దొరక్క కొట్టిమిట్టాడిపోతున్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళారో తెలుసా? యేసయ్యని ప్రేమిస్తున్న యేసయ్య బిడ్డలే వెళ్ళారు. ఈ దినాన రాజకీయ నాయకుడు మొదలుకొని కింద స్థాయి వరకు చూసుకున్నట్లయితే, నేను మిషనరీ స్కూల్లోనే చదివాను సార్, నేను ఇంగ్లీష్ మీడియం అక్కడే నేర్చుకున్నాను సార్, అక్కడే నేను యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాను అని చెప్పేవారు అనేక మంది కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కుష్టు వ్యాధిగ్రస్తులకి మొట్టమొదటిగా హాస్పిటల్ కట్టింది ఎవరో తెలుసా? గవర్నమెంట్ కన్నా ముందుగా మదర్ తెరీసా లాంటి రూపంలో వచ్చిన అనేక మంది సేవకులు, అనేక మంది స్త్రీమూర్తులు ఆ యేసు ప్రభు యొక్క ప్రేమని వారి జీవితాల్లో నింపుకొని దేశము కాని దేశములోకి వచ్చి, ప్రాంతము కాని ప్రాంతము దగ్గరికి వచ్చి, కులము కాని వ్యక్తుల దగ్గరికి వచ్చి, రంగు భేదము తారతమ్యం అనేది లేకుండా వారిని హక్కును చేర్చుకొని వారిని ప్రేమించి వారి చివరి దినాలు ఎంతో క్షేమకరంగా ముగించారు. ఇదంతా చేయడానికి గల కారణం ఏమిటంటే కేవలము యేసయ్య ప్రేమ మాత్రమే. హల్లెలూయా. అమ్మగారినే మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో అందరికీ కూడా తెలుసు, అమ్మగారు ఏ పైసా ఆశించలేదు, ఎవరి దగ్గర డొనేషన్ అనేది తీసుకోలేదు, అయినా ఇక్కడ మందిరాన్ని కట్టించారు. ఎవరైనా అడిగారా మా గ్రామంలో మందిరం కావాలి, మాకు యేసు ప్రభు కావాలి అని ఎవరైనా అడిగారా అంటే ఎవరు కూడా అడగలేదే, ఎవరు కూడా కోరుకోలేదే, ఎవరు కూడా ఇష్టపడలేదే. అయినప్పటికీ తన సొంత డబ్బులు పెట్టుకొని, కొంతమంది విశ్వాసాలు ప్రేరేపించిన వారు ఇచ్చిన డబ్బులు పట్టుకొని ఇక్కడ మందిరం కట్టారు. ఎందుకంటే మందిరములో యేసు ఉంటాడు. మందిరము దగ్గరికి వస్తే విరిగి నలిగిపోయిన జీవితం కట్టబడుతుంది. మందిరములోనికి వస్తే యేసయ్యను వారు దర్శించుకుంటారు, వారు యేసయ్యతో మాట్లాడుతారు. చితుకుపోయిన బ్రతుకులు బాగుపడతాయి, విడిపోయిన జీవితాలు మరలా కలిసి సహజీవనము చేస్తాయి. అప్పుల బాధలతో కూరుకుపోయి అన్నీ నష్టపోయిన వారు వారి జీవితంలో దేవుని మందిరము దగ్గర కనుక వస్తే వారు బాగుపడతారు. మరలా వారు పూర్వ వైభవాన్ని వారు మరలా పొందుకుంటారని ప్రేమించి ఆ యేసయ్య ప్రేమను నింపుకొని, ఈ గ్రామం ఆమెది కాదు, ఈ గ్రామం ఆమెకి చెందినది కాదు, అయినప్పటికీ కూడా వచ్చి ఇక్కడ మందిరాన్ని కట్టారు. కారణం ఏమిటంటే కొంతమంది కుటుంబాలు, కొంతమంది జీవితాలు విరిగి నలిగిపోయిన వారు, ప్రేమకు నోచుకోలేని వారు, అనేక మంది పిల్లలు చూడక లేకపోతే అనేక మంది ఇబ్బందులు పాలైపోతున్న వారు ఆ మందిరములోకి వస్తే వారి బ్రతుకులను దేవుడు బాగు చేస్తాడని ఆ ఒకే ఒక్క లక్షణంతో ఆ మందిరాన్ని నిర్మించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధార్మిక కార్యక్రమాలు, ఈ యొక్క మంచి కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి గల ఏకైక కారణం ఒకటే, ఏదో ధనవంతులైపోదామని కాదు, ఏదో గొప్పవారైపోదామని కాదు, ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదిద్దామని కానే కాదు, ఆ దేవుడి ప్రేమని అనేక మందికి చూపించాలనే ఉద్దేశంతో ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారికి నమ్మకమైన మంత్రి ఉన్నాడు. ఆ యొక్క మంత్రి ఒకనొక దినాన్న యేసు ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన నమ్ముకుంటే రక్షణ, ఆయన ద్వారానే మన జీవితాలకి నెమ్మది కలుగుతుంది. అవును నిజమే, యేసు ప్రభు నా కొరకు, నా కుటుంబం కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడని యేసు ప్రభు నమ్ముకొని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాడు. ప్రజలకు కూడా న్యాయం చేస్తూ ఉన్నాడు. ఒక దినాన్న పదే ప్రతిరోజు కూడా రాజుగారికి చెబుతూ ఉన్నాడట, అయ్యా రాజుగారు మీకు ఒక విషయం చెప్పాలి, యేసు ప్రభు నిజంగా చాలా గొప్ప దేవుడు అండి, నేను నమ్ముకున్నాను ఆ యొక్క వ్యక్తిని, అలా నమ్ముకున్నాక నా బ్రతుకు చాలా బాగుపడిందండి, మీరు కూడా నమ్ముకోండి. ఆహా, ఆ యేసు ప్రభువులో గొప్పతనం ఏంట్రా అన్నాడట ఇక రాజు ఆ యొక్క మంత్రి వైపు తిరిగి. అప్పుడే ఇక మంత్రి అన్నాడట, అయ్యా ఆయనే పరలోక వైభవాన్ని వదిలేసి ఈ భూలోకములోకి వచ్చేసి మరి ఏం చేశాడు రా, భూలోకానికి వచ్చి ఏదైనా కంపెనీ పెట్టాడా అని అడిగితే, అయ్యా రాజుగారు అలా తప్పుగా అర్థం చేసుకోకండి, ఆయన దేవుడు పరలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏమిటంటే ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. గుడ్డివారు వస్తే వాళ్ళని బాగు చేశాడు, కుంటివారు వస్తే వాళ్ళని బాగు చేశాడు. ఆయన గోత్రము యోధా గోత్రము అన్ని కులాల కన్నా పెద్ద కులం అయినది, అయినప్పటికీ
అదేది కూడా ఆయన చూడకుండా ఆయన ప్రతి ఒక్కరిని ముట్టాడు, తాకాడు, పరామర్శించాడు, ప్రేమను చూపించాడు, వారితో పాటు ఆయన కలిసి తిరిగాడయ్యా. మరి ఏం చేశాడయ్యా ఇక దేవుడు అని అడిగితే ఆ మంత్రి రాజుగారికి చెప్పాడట, ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసి ఆయన కలువరి సిలువలో రక్తాన్ని చిందించి గాయములు పొందుకొని ఆయన కలువరి సిలువలో మరణించాడు. అప్పుడు రాజుగారికి ఒక ప్రశ్న వచ్చిందట, అదేమిటంటే ఆయనే ఎందుకు ఈ భూలోకానికి వచ్చి మరణించాలి, ఆయనే ఎందుకు రక్తము చిందించాలి, ఆయన తరపున ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా, దేవుడే ఎందుకు ఆయన ఎందుకు అలాగ మరణించేయాలి, అలా రక్తము కార్చాలి అని చెప్పి అన్నాడట. ఆ దినాన్ని వాళ్ళిద్దరికి ఆ విధంగా మాటలైపోయాయి. కానీ మంత్రి మాత్రం రాజుగారిని మర్చిపోలేదట. ఎలాగైనా రాజుగారికి అర్థము అయ్యేటట్లుగా యేసు ప్రభు గురించి ఎలాగైనా ఆయనకి తెలియపరచాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఆసక్తి ఆయనలో వచ్చి ఒక వడ్రంగి వాడి దగ్గరికి వెళ్ళాడట. వడ్రంగి వాడి దగ్గరికి వెళ్ళి ఒక డ్రాయింగ్ చూపించి, ఇలాగా ఎంత ఎత్తులో ఒక 3 అడుగులు 2 అడుగుల ఎత్తులో నువ్వు చెక్క బొమ్మ ఒకటి చెయ్యాలి, ఇదే రూపంలో ఉండాలి, రూపం మారకూడదు అన్నాడట. వడ్రంగి వాడు చాలా తొందరగా చేసి ఇచ్చేశాడు. ఆ విధముగా ఇచ్చక చెక్కను పట్టుకెళ్ళి రాజకుమారుడు ఎలాగైతే ఉంటాడో అలాంటి వస్త్రాలు వేసాడు, అలాంటి బూటి వేసాడు, అలా తలపాకి వేసాడు, అలాగే తయారు చేసి ఉంచాడు. ఒక దినాన్న రాజుగారు విహారయాత్రకి వెళ్ళి బోటింగ్ చేస్తున్నారట. ఆ యొక్క బోట్లో సరస్సులో ప్రయాణం చేస్తున్నారు. అలాగ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ మంత్రి రాజుగారి కుమారుడు లాంటి ఆ చెక్క బొమ్మని ఎత్తుకొని ఆయన సరస్సు దగ్గరికి వచ్చి, రాజుగారు రాజుగారు ఇదిగో మీ కుమారుడు అని చూపెడుతున్నాడట. అప్పుడు రాజుగారు కుమారుడి మీద ప్రేమ కాబట్టి వెంటనే ఇక బోట్లు సరస్సు నుంచి ఒడ్డుకు వస్తున్నాడట. అలాగ ఒడ్డుకు వచ్చాక ప్రయత్నంలో ఈ చెక్క బొమ్మ రాజుగారి కుమారుడు రూపంలో ఉన్నది కదా, రాజుగారు అనుకుంటున్నారు అమ్మో ఇతను నా కుమారుడే అని చెప్పి అనుకుంటున్నాడట. అలాగ రాజుగారికి అందించే ప్రయత్నంలో జార వదిలేసాడట ఇక మంత్రి. అప్పుడు రాజుగారు వెంటనే, అయ్యో ఎలా చేసావేట్రా, నా కుమారుడిని నీటిలో పడేసావేమని వెంటనే రాజుగారు నీటిలోకి దూకించాడట. ఆ కుమారుడిని పట్టుకొని ఎలాగైనా రక్షించుకుందాం, నా కుమారుడు అని చెప్పి ఇలాగ ఎత్తి చూడగానే అది చెక్క బొమ్మ, అతని కుమారుడు రూపంలో ఉన్న చెక్క బొమ్మ. రాజుగారి కదా విపరీతమైన కోపం వచ్చేసింది. ఏరా మంత్రి నాతో బొమ్మలాట ఆడుతున్నావా, ఇప్పుడు ఇక నాటికలో ధనవంతుడు ఎలాగా కుర్చీలో పక్కన కూర్చుంటే నీ స్థితి ఏంటి నా స్థితి ఏంటి ఎలాగైతే అన్నాడో ఆ రీతిగానే ఆ యొక్క రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి, నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి, నాతో సరదాలు ఆడుతావేటి అని చెప్పానంట. అయ్యా రాజుగారు సరదాలు కాదండి, ఇదిగో మీరు సరస్సులోకి దూకేశారు కదా బోటును వదిలేసి, మీరెందుకండి దూకారు అంటే, అమ్మో నా కుమారుడు, నా ముద్దుల కుమారుడు, నేను దూకపోతే ఎవరు దూకుతారు, నేనే కాపాడాలి, నేను ఎంతగానో ప్రేమిస్తున్న నా యొక్క కుమారుణ్ణి, అందుకే నేను దూకేశాను. ఎందుకండి మీరు దూకడం, నేను ఉన్నాను కదా, లేకపోతే బట్టలు ఉన్నారు కదా, సైనికులు ఉన్నారు కదా, ఎవరో ఒకరు దూకుతారు కదా, మీరు ఆజ్ఞాపించేస్తే మీరే ఎందుకంటే దూకాలి అంటే ఆ రాజుగారితో అప్పుడు ఆ విధముగా అనగానే రాజుగారు అంటున్నారట, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడు నాకు ముద్దుల కుమారుడు, ఇతడు నాకు ఏకైక కుమారుడు, అందును బట్టే నేనే దూకేశాను అన్నాడట. చూసారా రాజా, అర్థమైందా? యేసు ప్రభు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన ఎవరో ఒకరిని పంపించగలడు, ఎవరో ఒకరిని కులస్తున్నో నీ మతస్తున్న ఎవరో ఒకరిని పంపించి ఆ కార్యక్రమం చేయగలడు. కానీ ఆ దేవుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఆయనే నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రేమించిన దేవుడికి ఉండే లక్షణం ఏమిటంటే ఎవరినో మంటల్లో దూకేమండో, ఎవరినో బాధ పెట్టుకోమండో, ఎవరినో నశించిపోమండో. ప్రేమించిన దేవుడికి ఉన్న లక్షణం ఏమిటంటే నువ్వు నష్టాల్లో కష్టాల్లో ఉంటే ఆయనే నీతో పాటు ఆ కష్టాల దగ్గరికి వస్తాడు, ఆ నష్టాల దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడంటే కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు పుట్టిక శుభ సందర్భము ఎందుకు అయిపోయింది? క్రీస్తు పుట్టిక ఏదో ఇండియా దేశం
దేశంలోనే జరుపుకోవట్లేదు, ఏదో అమెరికా దేశంలోనే జరుపుకోవట్లేదు. ఈ క్రీస్తు పుట్టుకని 272 దేశాల దగ్గర ఉంటే ఈ 272 దేశాల్లో కూడా ఆ క్రీస్తు పుట్టుకని ఏం చేస్తున్నారంటే ప్రతి గ్రామములో, ప్రతి కుగ్రామములో అనేకమైన రీతుల్లో ఈ నెలంతా కూడా జరుపుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఆయన ఏదో ఒక కులస్థుడికి దేవుడు కాదు, ఏదో ఆయన ఒక మతస్థుడికి దేవుడు కాదు, లేకపోతే ఒక జాతికి ఒక వర్గానికి ఆయన దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. ఆ దేవుళ్ళో ఉండే లక్షణం ఏమిటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మానవుని యొక్క ప్రేమ ఆస్తిని చూసి ప్రేమిస్తారు, కులాన్ని చూసి ప్రేమిస్తారు, డబ్బుల్ని చూసి ప్రేమిస్తారు, గొప్పతనాన్ని చూసి ప్రేమిస్తారు, ఇతడు పక్కన ఉంటే నాకు విలువని ప్రేమిస్తారు. కానీ ఆ దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు చితికిపోయినా, నలిగిపోయినా, నువ్వు కోల్పోయినా, అన్నీ వదిలేసుకున్నా నిన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ప్రేమ గనుక. ఎందుకు దేవుడు అంతటి వాడు కలువరి సిలువలో మరణించాలి, 3 మేకుల మీద ఏలాడబడాలి, పీకేసుకోలేడా? 3 మేకులు గాయాలను స్వస్థపరచలేడా? తను చంపిన వారిని వెంటనే భస్మీపట్లం చేసేలేడా? కానీ ప్రేమకున్న గుణం ఏమిటంటే అన్నీ సహిస్తుంది, అన్నీ భరిస్తుంది, అన్నీ కూడా వహిస్తుంది, నీ పక్షాన చివరి వరకు కూడా నిలబడుతుంది. ఎవరు నిలబడరేమో ఆ దేవుడు అంటున్నాడు, సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అంటున్నాడు. నువ్వు ఎవరిని కొలుస్తున్నావో నాకు తెలియదు, కానీ అవి నీతో మాట్లాడుతున్నాయో లేదో. కానీ రాత్రి దేవుణ్ణి అడిగితే, యేసయ్యా నువ్వు ప్రేమే ఉన్నవట కదా, నువ్వు మాట్లాడుతావట కదా అంటే ఆ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఇటువంటి దేవుడి దగ్గరికి నేను ఎలా రాగలను అనుకుంటే ఆ దేవుడే నిన్ను పిలిచి నీ దగ్గరికి వచ్చాడు, మందిరం రూపంలో, ఈ మీటింగ్ రూపంలో. అటువంటి ప్రేమ గల దేవుణ్ణి నీ ఇంటిలోకి చేర్చుకో, నీ హృదయంలోకి చేర్చుకో, నీ మనస్సులోకి చేర్చుకో, నీ సమస్త సమస్యల్లోకి చేర్చుకో. ఆ ప్రేమ గల దేవుడు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచి నీకు అందమైన జీవితం ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అట్టి కృపాభాగ్యము మనకందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరం లేచి నుంచుందాం. పుట్టినాటి రక్షగా ఓ ఇమ్మానుయేలు ప్రభు, ఓ నరావతారుడా, నిన్ను నేను సఖ్యమా దూత పాట పాడురి, రక్షకు స్తుతించుడి. ఈ కేక్ నిమిత్తమై ప్రార్థన చేద్దాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. కేకు అనేక మందికి మధురాన్ని ఇచ్చేది ప్రభువా, నీకు వందనాలు. అనేక మందికి పంచిపెట్టేది ప్రభువా కేకు తండ్రి, నీకు వందనాలు. ప్రభువా ఈ యొక్క సువార్తను పంచిపెట్టాము, అనేక మందిని రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా ఈ కేక్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరి నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. అయ్యా ఈ యొక్క క్రీస్తు పుట్టాడని ఈ యొక్క శుభవర్తమానాన్ని, క్రీస్తు ప్రేమయ్య ఉన్నాడని ఈ శుభవర్తమానాన్ని ఈ గ్రామంలో ప్రకటించడానికి
అయ్యా మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి, ఈ గ్రామంలో ఉన్న వారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఏ కుటుంబంలో నాయన మనశ్శాంతి లేక, ఆదరణ లేక అయ్యా అన్నీ కోల్పోయి తండ్రి నిరాదరణ గురి చేయబడేవారు ఉన్నారు. అటువంటి వారిని ప్రేమ వెతికి పట్టుకొని వారిని ప్రేమించి నీ బిడ్డలుగా చేసుకోమని బ్రతిమలాడుకొనిచి ఉన్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. జన్న వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సహకరించిన ఇక పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్ గారిని మీరు దీవించండి. వారితో పాటు ఉన్న టీంని మీరు దీవించండి ప్రభువా. ఈ దినాన్ని కార్యక్రమంలో పాలు పంపులు పొందిన చంటి బిడ్డల నుంచి పెద్దవారి వరకు వారిని అందరినీ దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా సమస్త ఘనత మహిమ ఈ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా మీరు అక్కలే పొందుకొని మహిమ ఘనత పొందుకోమని యేసు శక్తిగల నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క బలమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా అందరికీ, గ్రామానికి, నూతనంగా ప్రభువులోకి వస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశాతనమి నామో నీ సత్యవత్తము ఈ మాయి మీద కృమ్మారించుము దేవా. క్రమ్మారా ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఓ దేవా పంపించావయ్యా నీ దీవెనాధారాలా, మా దాహమెల్లను పాపు మాధుర్యమవర్షము ఈ మాయి మీద కృమ్మారించుము దేవా. క్రమ్మారా ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.